హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్యని హాస్పిటల్కి తీసుకెళ్లిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కావాలని యామిని రాజ్ చూస్తున్నాడు అని రాజ్ ప్రవర్తన తనకి చాలా ఇబ్బందికరంగా, చాలా బాధాకరంగా ఉంది అని తన కన్న తల్లిదండ్రులకి చెప్పుకుంటూ ఉంటుంది. అలా యామిని వాళ్ళ నాన్న ఒక మంచి సైకియాట్రిస్ట్కి చూపిస్తే, మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తే అప్పుడు రామ్కి తన గతమంతా గుర్తు వచ్చేస్తుంది కదా బేబీ, అప్పుడు మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని అంటాడు. అప్పుడు యామిని ఆ మాట రాజ్ వింటున్నాడని ఎక్కడ ఆ ట్రీట్మెంట్ చేయిస్తే రాజ్కి తన అసలు గతం గుర్తుకు వస్తే యామిని గురించి తెలిసిపోతుంది అని అప్పుడు యామిని కావాలని అలా మాట్లాడుతున్నావేంటి డాడీ, నీకు డాక్టర్ గారు చెప్పింది గుర్తులేదా, బావకి గతం గుర్తు చేయాలని ప్రయత్నిస్తే బావ నరాలు చిట్లిపోతాయని చెప్పారు కదా, అది బావ ప్రాణానికి చాలా ప్రమాదం అని చెప్పారు కదా, బావకేమన్నా అయితే నేను బ్రతకలేను డాడీ అని అంటుంది. అప్పుడు యామిని వాళ్ళమ్మ, నువ్వు కంగారు పడకమ్మా, రామ్కి ప్రమాదం జరిగేదే అయితే మీ నాన్న ఎందుకు చేస్తారు చెప్పు, మీ నానేదో అలా మాట వరుసకి అలా అన్నారంతే అని అంటుంది. అప్పుడు యామిని, లేదు మామ్, బావ నా పంచ ప్రాణాలు, బావకేమన్నా అయితే నేను అస్సలు బ్రతకలేను అని అంటుంది. ఇవన్నీ మాటలు వింటూ రాజ్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అప్పుడు యామిని వాళ్ళ అమ్మ, కంగారు పడుకు బేబీ, రామ్కి ఏమీ కాదు, రామ్ ఇప్పుడు బాగున్నాడు కదా, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడు, నువ్వు టెన్షన్ పడుకు బేబీ, నిదానంగా తనే నీకు దగ్గరవుతాడు, వెయిట్ చేయి అని అంటుంది. అప్పుడు యామిని, బావ ఇంతకు ముందులాగా నా దగ్గరికి ఎంతో ఉత్సాహంగా వచ్చి యామిని అని ప్రేమగా ఎప్పుడెప్పుడు పిలుస్తాడా అని నా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను మామ్ అని అంటుంది. ఈ మాటలన్నీ రాజ్ వింటూనే ఉంటాడు. అప్పుడు యామిని వాళ్ళ అమ్మ, ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టు రామ్ నీతో ఉంటాడు బేబీ, నువ్వేం వరి అవ్వకు అని అంటుంది. అప్పుడు యామిని, అలాగే మామ్ అని అంటుంది. ఆ మాటలు విన్న తర్వాత రాజ్ ఆలోచనల్లో పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రాజ్ వెళ్ళిపోగానే యామిని వాళ్ళ నాన్న పైన చాలా సీరియస్ అయిపోతుంది. ఇందాక మీరన్న మాటలన్నీ రాజ్ వింటూనే ఉన్నాడు డాడీ, మీరెందుకని అలా మాట్లాడుతున్నారు, గతం గుర్తు చేయాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది డాడీ, నేనేదో మాట వరుసకి అలా నటించాలి కాబట్టి అలా నటిస్తున్నాను, నిజంగా ఆ గతం గుర్తుకు వస్తే ఇక రాజు నాకు దక్కడు, అప్పుడు నేను నిజంగానే నా ప్రాణాలని నేనే తీసుకుంటాను, అప్పుడు మీకు మీ కూతురు ఉండదు డాడీ, ఇది గుర్తుపెట్టుకోండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు యామిని వాళ్ళమ్మ, బేబీ బేబీ ఏంటండి మీరు అని అంటుంది. మనకున్నది యామిని ఒక్కతే కదండి, అది సంతోషంగా ఉంటేనే కదా మనం కూడా సంతోషంగా ఉంటాం, ఇంతకు ముందు వరకు అది ఆరోగ్యంగా తిరిగి రావాలి అని ఎంతో కోరుకున్నాము, అది ఇప్పుడు ఆరోగ్యంగా తిరిగి వచ్చి ఇప్పుడు తను కోరుకున్న వ్యక్తి తన దగ్గరికి వచ్చాడు అని సంతోషంలో అది ఇప్పుడు తప్పు చేస్తున్నా కానీ మన కూతురు సంతోషంగా ఉంది కదండి, ఇంకలా అనుకొని మనం అదేం చేసినా మౌనంగా ఉందామండి, అది చెప్పినట్టే విందాము, మనకి మన కూతురు ముఖ్యం అని అంటుంది. అప్పుడు యామిని వాళ్ళ నాన్న, ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను కదా, మీరు ఏం చేసినా కానీ నేను తలాడిస్తూ మౌనంగానే ఉంటున్నాను కదా, ఇందాక యామిని అంత ఓవర్ యాక్షన్ చేస్తుంటేనే నాకు డౌట్ వచ్చింది అని అంటాడు. రాహుల్, రుద్రాణిలు ఇద్దరు రాజు లేడు అని వాళ్ళకి నిజంగా బాధ ఉన్నట్టు చాలా బోరున ఏడుస్తున్నట్లు నటించుకుంటూ కిందకి హాల్లోకి వెళ్తారు. అందరూ రాజ్ కళ్ళ ముందు లేడు అని చాలా బాధపడుతూ ఉంటారు. రాహుల్ సూట్ వేసుకొని చాలా దర్జాగా వస్తూ ఉంటే అందరూ రాహుల్ గెటప్ని చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ప్రకాశం, ఏంట్రా రాహుల్, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు. అప్పుడు రుద్రాని, అదేంటన్నయ్య అలా అన్నావు, రాజ్ ఎలాగో లేడు కాబట్టి
ఇంక తిరిగి రాడు కాబట్టి నా కొడుకు ఆఫీస్ బాధ్యతల్ని చూసుకుంటాను అన్నాడు. తనే ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తాను అని తనే రెడీ అయ్యి వచ్చాడు అని అంటుంది. అప్పుడు ప్రకాశం, ఏంటి రాహుల్ మన కంపెనీ బాధ్యతల్ని తీసుకుంటాడా అని ఆశ్చర్యంగా అంటాడు. అప్పుడు రుద్రాని, అలా అంటావేంటన్నయ్య, కళ్యాణ్ ఏమో కవితలు అనుకుంటూ ఆఫీస్కి రాను అని ముందే చెప్పేశాడు కదా. ఇక రాజ్ ఒక్కడే మన కంపెనీలన్నిటినీ చూసుకునేవాడు కదా. ఇక రాజ్ తిరిగి రాడు కాబట్టి ఇక ఉన్నది నా కొడుకే కదా, నా కొడుకే మన కంపెనీలన్నిటినీ చూసుకోవాలి కదా అని అంటుంది. అప్పుడు స్వప్న, అత్త నీకసలు బుర్రుందా? రాజ్ కనిపించడం లేదు అని, రాజ్ చనిపోయాడు అని అందరూ ఇంత బాధలో ఉంటే నువ్వు నీ కొడుకుని తీసుకొని వచ్చి కంపెనీ చూసుకుంటాడు, కంపెనీ బాధ్యతల్ని నా కొడుక్కి అప్పచెప్పండి అని అడుగుతావా? అసలు నువ్వు మనిషివేనా అని అంటుంది. అవకాశం దొరికింది కదా అని ఎలాంటి సందర్భంలో పడితే అలాంటి సందర్భంలో ప్రస్తావన తీసుకొచ్చేస్తావా అని అంటుంది. అప్పుడు రుద్రాని, నేనేమి అవకాశం వచ్చింది అని దాన్ని ఉపయోగించుకోవాలని చూడటం లేదు. ఇప్పుడు రాజ్ మన ఇంట్లో లేడు, ఇక రాడు కూడా. ఇక ఆ కంపెనీ బాధ్యతల్ని ఎవరు చూసుకుంటారు? ఆ కంపెనీని ఇంకా అలా గాలికి వదిలేస్తారా ఏంటి అని అంటుంది. అప్పుడు సుభాష్, రాహుల్ నువ్వెలాగూ కంపెనీకి వెళ్తానంటున్నావు కాబట్టి అక్కడ అన్ని బాధ్యతలు జాగ్రత్తగా చూసుకో. కొన్నాళ్ళు ఆగిన తర్వాత ఈ బాధలో నుంచి తేరుకున్న తర్వాత ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకుందాం అని అంటాడు. అప్పుడు రాహుల్, చాలా థ్యాంక్స్ మావయ్య అని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు రుద్రాని, అమ్మయ్య నా కొడుకు జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా కంపెనీ బాధ్యతలన్నీ నా కొడుక్కే అప్పచెప్తారు అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. రాజ్ యామిని మాటల్ని గుర్తు చేసుకుంటూ వాటి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు యామిని దూరం నుంచి చూస్తూ, నాకు కావాల్సింది ఇదే రాజ్, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలియాలి. ఆ ప్రేమని నువ్వు నిజమని నమ్మి నీ గతంలో కూడా నేను ఇంతకన్నా బాగా ఎక్కువ ప్రేమించేదాన్నని, నువ్వు నన్ను కూడా అంతలానే ప్రేమించేవాడివని నువ్వు నమ్మాలి. తిరిగి నన్ను మళ్ళీ ప్రేమించాలి అనుకొని రాజ్ దగ్గరికి వెళ్ళి, బావా మనం బయటికి వెళ్దాంరా అని అంటుంది. అప్పుడు రాజ్, బయటికా? ఎక్కడికి యామిని, నేనెక్కడికి రాను అని అంటాడు. అప్పుడు యామిని, నేను చెప్తున్నాను కదా బావా, నువ్వురా అని రాజ్ని వాళ్ళ గదిలోకి తీసుకెళ్ళి ఒక టీషర్ట్ని ఇచ్చి, బావా ఈ డ్రెస్ వేసుకో, ఇది నేను నీకు నీ బర్త్డేకి చాలా ప్రేమగా కొనిచ్చాను, గుర్తొస్తుందా అని అంటుంది. అప్పుడు రాజ్ ఆలోచించి, నాకేమీ గుర్తుకు రావడం లేదు యామిని అని అంటాడు. అప్పుడు యామిని, పర్లేదులే బావా ఇది వేసుకో అని ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రాజ్ రెడీ అయ్యి వస్తాడు. అలా రాజ్ యామినీలు ఇద్దరు కారులో బయటికి వెళ్తూ ఉంటారు. కావ్య కూడా రాజ్ని వెతకడానికి కారులో వెళ్తూ ఉంటుంది. అలా కారులో కావ్య వెళ్తూ వెళ్తూ రాజ్ని చూస్తుంది. అలా వెంటనే కారు దిగి రాజ్ కారు వెనకాల పరిగెడుతూ ఉంటుంది. యామిని తనకి పని ఉంది అని కారు దిగి వెళ్ళిపోతుంది. అలా రాజ్ కారు బయట నుంచొని ఉంటాడు. అప్పుడు కావ్య రాజ్ కోసం పరిగెత్తి అలా రాజ్ పక్కకి వెళ్ళగానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అలా రాజ్, ఏమండి ఏమండి అని కావ్యని లేపినా కానీ తగ్గవకపోవడంతో రాజే స్వయంగా కావ్యని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి.